తెలుగు టేస్ట్ బడ్స్కి స్వాగతం. ఈరోజు మనం కరివేపాకు పెప్పర్ చికెన్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, టమాటా మొత్తం కుక్ అయిపోయింది. దీన్ని చల్లార పెట్టుకొని తర్వాత మిక్సీలో యాడ్ చేసుకోండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దాంట్లో కొంచెం సోంపు యాడ్ చేసుకోండి. సోంపు యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి కొంచెం స్వీట్నెస్ వస్తుంది. తర్వాత కొంచెం ఎక్కువగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. దీంట్లో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లో చికెన్ని బాగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత క్రష్ చేసుకున్న పెప్పర్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, చికెన్ కలర్ అంతా మారిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్స్ని యాడ్ చేసుకోండి. దాన్ని చికెన్ ముక్కలతో బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత ఇంకొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కొరియాండర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ కరివేపాకు పెప్పర్ చికెన్ రెడీ. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.